సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము ఈ వీడియోలో సిద్రా కాయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎస్, ఆల్రెడీ సిద్రా కాయిన్ అంటే ఏంటి, సిద్రా కాయిన్ తో మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ గా ఒక వీడియో పెట్టడం జరిగింది. అండ్ ఫర్దర్ గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏంటి అంటే సిద్రా కాయిన్ ని బయింగ్ అండ్ సెల్లింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎస్, ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ సిద్రా టోకెన్ అనేది లైక్ సిద్రా బ్యాంక్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఈ సిద్రా కాయిన్ కూడా లిమిటెడ్ కాయిన్స్ అనేవి ఉన్నాయి అనమాట. జస్ట్ లైక్ ఇక్కడ మనం సిద్రా కాయిన్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే బిట్ కాయిన్ కి ఎలాగైతే ఒక లిమిటెడ్ సప్లై ఉందో సిద్రా కాయిన్ కూడా లిమిటెడ్ సప్లై అనేది ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ దీని గురించి మనం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే ఎస్ ఇవ్వాలండి. ఎందుకు అంటే సిద్రా బ్యాంక్ వాళ్ళు ఈ కాయిన్ యొక్క వాల్యూని $1000 వరకు తీసుకెళ్లాలి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ గురించి చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే నేను ఒకటే చెప్తాను, సిద్రా కాయిన్ లైఫ్ అన్నట్టు మాత్రం ఎవరు దయచేసి ఫోకస్ చేయకండి. సో కానీ పై కాయిన్ గురించి మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చామో సిద్రా కాయిన్ కూడా అలా ఇవ్వడం మంచిది. ఎందుకు అంటే మనకి పై కాయిన్ లో కేవలం మైనింగ్ మాత్రమే చేయగలం, మనం బై చేయలేము. కానీ ఇక్కడ సిద్రా కాయిన్స్ వచ్చేసి మనకి బై చేసుకోవచ్చు, మనము బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. బట్ పై కాయిన్ లో ఆ అవకాశం లేదు. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, దీని మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయకుండా జస్ట్ ఒక 1000 కాయిన్స్ వరకు మీరు బై చేసుకుని హోల్డ్ చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ సిద్రా కాయిన్ అనేది హైలైట్ అయింది అనుకోండి, 100% మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉండబోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఎవరికైనా సిద్రా కాయిన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించబోతున్నాను సిద్రా కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి నా దగ్గర. అండ్ నేను ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారో వాళ్ళకి నేను సిద్రా టోకెన్స్ అనేవి ఫ్రీగా ఇస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ సిద్రా కాయిన్స్ అనేవి ఎస్టీ అని ఉంటుంది. అవి ఏంటి అంటే డైలీ మనకి 2 టోకెన్స్ ఇస్తున్నారండి, అవి మనం క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఈ సిద్రా కాయిన్స్ బై చేయడానికి సెల్ చేసుకోవడానికి మనకి కేవైసీ అవసరం లేదు. ఎందుకు అంటే కేవైసీ ఎప్పుడు అవసరము అంటే ఈ సిద్రా టోకెన్స్ డైలీ మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఇస్తున్నాడు కదా 2 టోకెన్స్. ఎప్పుడైతే సిద్రా కాయిన్స్ అనేవి లిస్ట్ అవుతాయో ఎక్స్చేంజెస్ లో, అప్పుడు మనము వాటిని సెల్ చేసుకోవడానికి కంపల్సరీ కేవైసీ కావాలి. కానీ బై చేసుకోవడానికి సెల్ చేసుకోవడానికి అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవైసీ అనేది అవసరం లేదు. సో మీ దగ్గర కనుక సిద్రా యాప్ ఉండి మీరు ఆ వ్యాలెట్ ఉంటే చాలు. జస్ట్ లైక్ మనం ఇతర వేరే క్రిప్టో కరెన్సీస్ ఎట్లాగైతే మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నామో మన సిద్రా వ్యాలెట్ కి కూడా అడ్రస్ ఉంటుంది, సిద్రా వ్యాలెట్ అడ్రస్. ఆ అడ్రస్ నాకు పంపిస్తే నేను మీకు టోకెన్స్ అనేవి పంపిస్తాను. అండ్ మీరు బై చేసుకోవచ్చు హ్యాపీగా. ఎన్ని కావాలంటే అన్ని మీకు అవైలబుల్ గా నేను ప్రొవైడ్ చేయగలను. అండ్ ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో మనం ఎట్లాగా ట్రాన్స్ఫర్ చేయాలి, అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వాలెట్ రివ్యూ కింద ఇక్కడ మీరు చూస్తే డైలీ టోకెన్స్ నాకు 52 సిద్రా టోకెన్స్ ఉన్నాయి. వీటిని మనము ఎప్పుడైతే ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతాయో అప్పుడు మాత్రమే వీటిని మనము సెల్ చేసుకోగలుగుతాము. అండ్ వీటికి మనకి కేవైసీ కావాలి. కానీ కింద మీరు బ్యాలెన్స్లో చూస్తే 50 SDA అని ఉంది. ఇవి మనము డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పర్సన్ టు పర్సన్ మాత్రమే ప్రస్తుతానికి మనము ఒకరి దగ్గర నుంచి మనం బై చేసుకోవటం లేకపోతే ఇంకొకరికి సెల్ చేసుకోవటం లాంటివి చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా టోకెన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. సో ఇక్కడ మీరు కింద చూస్తే యాప్స్, వ్యాలెట్స్, స్వాప్, పూల్స్, పొజిషన్ ఇవన్నీ ఉన్నాయి. అవి కాకుండా మీరు కింద చూస్తే హోమ్ తర్వాత అక్కడ వ్యాలెట్ అని ఉంది. వ్యాలెట్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ నాకు 50 సిద్రా టోకెన్స్ అనేవి నా దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కింద చూడండి మనీటెక్ వ్లాగర్, దాని కింద ఒక అడ్రస్ కనిపిస్తుంది. అదే మన సిద్రా వ్యాలెట్ యొక్క అడ్రస్ అనమాట. సో ఈ వ్యాలెట్ని మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని ఎవరి దగ్గర నుంచి అయితే మనం టోకెన్స్ తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి సిద్రా కాయిన్స్ అనేవి పంపిస్తారు. అండ్ పక్కన మీరు రైట్ సైడ్ చూస్తే చివర స్వాప్ పక్కన సెండ్ అని ఉంది. ఈ సెండ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి ఈ సిద్రా కాయిన్స్ అనేవి ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్రస్సే కాపీ చేసిన నా ఓన్ అడ్రస్సే, అది ఇక్కడ కింద యూజర్ నేమ్, అడ్రస్ అండ్ మెయిల్ అని ఉంది, అక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసి నేను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అవి ట్రాన్స్ఫర్ అవడానికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ విధంగా మనము ఈ సిద్రా కాయిన్స్ అనేది బై చేసి మన దగ్గర పెట్టుకోవచ్చు. సో ఎవరికైనా సిద్రా కాయిన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఈ విధంగా మనము సిద్రా కాయిన్స్ అనేది పర్సన్ టు పర్సన్ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, సిద్రా కాయిన్స్ మనం ఎట్లా బై చేయాలి, ఎట్లా సెల్ చేయాలి. ఇక్కడ సెల్లింగ్ బయింగ్ అంటే మళ్ళీ ఇంకా ఎక్స్చేంజెస్ లోకి వెళ్ళలేదు, పర్సన్ టు పర్సన్, పీర్ టు పీర్ అనమాట. ఒకరి దగ్గర నుంచి ఒకరిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా టోకెన్స్ కావాలి, మేము హోల్డ్ చేసుకుంటాం ఫర్ ద ఫ్యూచర్ అనుకుంటే డెఫినెట్ గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కామెంట్స్ లో పెట్టండి. డెఫినెట్ గా ఇంట్రెస్టెడ్ అని పెట్టి మీ మెయిల్ ఐడి పెట్టిన, లేకపోతే మన టెలిగ్రామ్ కి డైరెక్ట్ గా మీరు డిఎం చేసినా కూడా డెఫినెట్ గా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు టోకెన్స్ ఎన్ని కావాలంటే అన్ని, సిద్రా కాయిన్స్ ఎన్ని కావాలంటే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అనేక మీ ముందుకు తీసుకొస్తాను. టేక్ కేర్, బై బై.